నాకు ప్రాణహాని ఉంది, నన్ను అంతమొందిస్తాము అని చెప్పి బహిరంగంగానే కూటమి పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను పర్యటనలకు వెళ్తే కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ను కూడా పంపుతలేరు. ఆఫీస్ దగ్గర కూడా, ఇల్లు కార్యాలయాల దగ్గర కూడా కనీస నామమాత్రపు సెక్యూరిటీ కూడా ఉంచడం లేదు. నేను పర్యటనలకు వెళ్ళేటప్పుడు నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించుకుంటా అంటే దానికి అనుమతించడం లేదు. ప్రభుత్వం సొంత ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నా సెక్యూరిటీ మీద చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి నాకు Z+ సెక్యూరిటీ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ సతీ సుబ్బారెడ్డి గారి ముందు వాదనలు జరిగాయి. జగన్ గారి తరపు న్యాయవాది క్లియర్గా వినిపించింది, కావాలని ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కల్పించాల్సిన కనీస భద్రత కూడా లేదు. ఇంతకుముందు ఆయన మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాలను వీళ్ళు కన్సిడరేషన్లో కూడా తీసుకోవడం లేదు అని చెప్పి Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పి తాను వాదనలు వినిపిస్తే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దీనికి సంబంధించి ఇంతకు ముందే ఒక పిటిషన్ వేసి ఉన్నారు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిటిషన్ వేశారు అని చెప్పి ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మాకు కాసింత టైం కావాలి, దీని మీద కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పి ఆయన అంటే సరే అన్న హైకోర్టు తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత అంటే జూన్కు వాయిదా వేసుకుంటూ కేంద్ర హోంశాఖ సెక్రటరీకి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్కి, NSG డీజీకి, CRPF డీజీకి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత అంటే జూన్కు వాయిదా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత నెగ్లెక్ట్ చేస్తుందో అందరూ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజమే అందరికీ. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల దగ్గరికి వెళ్తే ఒక్క పోలీసు లేరు. మొన్న రాప్తాడు రామగిరి దగ్గరికి వెళ్తే అసలు ఆయన దిగిన హెలికాప్టర్ ఆ రెక్కలు కూడా విరిచేశారు. అసలు అక్కడ పోలీస్ అనే వాళ్ళే కనిపించడం లేదు. పైపెచ్చు పోలీసులు భద్రత కల్పించకుండా పోలీసులు అక్కడ వైఫల్యం చెంది మళ్ళీ వాళ్ళే విచారణ అంట ఎవరో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ఇంత విచిత్రంగా వ్యవస్థలు ప్రవర్తించకూడదు. కానీ అధికారం అంటే వీళ్ళ దృష్టిలో నియంత్రణతో అనుకున్నారేమో మనకైతే తెలియదు. కానీ ఏ స్థాయి వరకు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం స్టెప్ డౌన్ అవ్వకూడదు ఆ స్థాయి వరకు అంతకు మించి మరి వీళ్ళు స్టెప్ డౌన్ అవ్వడం డెఫినెట్లీ డేంజర్ పిల్స్ టు ది డెమోక్రసీ. డెఫినెట్లీ 100% దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇది అసలు నో డౌట్ చాలా ప్రమాదకరమైనటువంటి దారి వైపే ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్తూ ఉండడం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. బాధాకరం.